నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ. చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ ఏంటి సార్ ధరణి పోర్టల్ తీసేస్తాను నేను కొత్త గవర్నమెంట్ అంటుందని. ఆయన కూడా ఎలక్షన్స్లో చెప్పారు, ధరణి పోర్టల్ని బంగాళాఖాతంలో పారేస్తాను అన్నాడు ఆయన, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అంత ఈజీ కాదు. దాంట్లో ఎంతో కష్టపడి ఆ పోర్టల్లో చాలా మోడల్స్, 35 మోడల్స్, ఇన్ఫర్మేషన్స్ చాలా ఉంది. దాంట్లో చాలా డేటా తీసుకొచ్చారు. ఆ డేటానంతా నువ్వు తీసేస్తే మొత్తం డేటా అంతా చేయాలి. మొత్తం మళ్ళీ షెడ్యూల్ మోడల్స్ అన్ని మొత్తం మార్చాలి. మోడల్స్ అది మార్చాలంటే అంత ఈజీ వ్యవహారం కాదు. మళ్ళీ డేటా అంతా మొత్తం కంప్లీట్ డేటా అంతా మళ్ళీ మార్చాలి. మళ్ళీ డేటా అంతా మార్చాలంటే మళ్ళీ దానికి చాలా ఖర్చు అవుతుంది. అంత ఈజీ వ్యవహారం కాదు. కాకపోతే దీంట్లోనే మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు, అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రీన్లో ఉండేది, ధరణి పోర్టల్ గ్రీన్ కలర్లో ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కలర్ మార్చుకో, మీ పేరు పెట్టుకోండి, మీ ఫోటో పెట్టుకోండి. అంతకుముందు పాత సీఎం ఫోటో మీ ఫోటో పెట్టుకోండి. ధరణిలో ఆబ్వియస్లీ పెట్టుకుంటారు కూడా, దాంట్లో తప్పేం లేదు. మోడల్స్ మటుకు కావాలంటే మీరు మోడిఫై చేసుకోండి. ఇప్పుడు ఏదో చేస్తున్నారట, 4 ఆప్షన్స్ ఏదో పెడుతున్నారట. ఆ ఆప్షన్స్లో ఏంటి, ఆర్ఎస్ఆర్ అని పెట్టాట, రీసెటిల్మెంట్ సర్వే అని పెడుతున్నారట. ఒకటే గొడుగు కింద అన్నీ కూడా ఒకే సర్వే నెంబర్లో టోటల్గా ఓవరాల్గా ఎన్ని ఎకరాల భూమి ఉంది. ఓవరాల్గా అంతకుముందు అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు దాన్ని అన్నీ ప్రక్షాళన చేస్తున్నారు, కడుగుతున్నారు శుభ్రంగా. కడిగి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయో, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. పట్టా భూమిలో మీకు అసైన్ ల్యాండ్స్ అని చూపిస్తుంది. ఇవన్నీ ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు ధరణి బదులు వాళ్ళు ఏదో భూమాత అని పేరు పెడుతున్నారట. ఇప్పుడు కొత్త గవర్నమెంట్, మీరు పేర్లు మార్చుకోండి, తప్పులేదు. కానీ డేటాని మటుకు మీరు చేంజ్ చేయగలిగే. డేటా చేంజ్ చేస్తే మొత్తం ఓవరాల్గా చాలా ఎక్స్పెన్స్ అవుతుంది, మీకు చాలా ఖర్చు అవుతుంది, చాలా టైం పడుతుంది. ఇంత లోపల ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే మరి అంతా డేటా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మళ్ళీ మొదటి నుంచి రీసర్వే చేస్తారా? ఒక్కొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గర ఎంతెంత భూమి ఉందని? అలా వద్దు. డేటా ఉంది, ఆ డేటానే కావాలంటే మళ్ళీ మీరు మాడిఫై చేయండి, షెడ్యూల్స్ మార్చండి. ఆప్షన్స్ మారుస్తున్నారు, వెరీ గుడ్, సంతోషం. ఆప్షన్స్లో మీరు ఇంకేదైనా మార్చండి. దీనికి రెస్పాన్సిబిలిటీ CCLA, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని నవీన్ మిట్టల్ గారికి బాధ్యత అప్పచెప్పారు ఈయన సీఎం గారు. ఆయన ఏమన్నారు, ఒకటే అన్నారు, వారం రోజుల్లో 10 రోజుల్లో టైం ఇచ్చారు ఆయనకి. ఆ టైం లోపల మొత్తం డేటా అంతా అడిగారు. ఈ ధరణి పోర్టల్లో మొత్తం ఓవరాల్గా ఎన్ని ఎకరాల భూమి ఉంది, మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఎంతమంది ఓవరాల్గా తెలంగాణ గవర్నమెంట్ మొత్తం ఆ ధరణిలో మొత్తం డేటా ఎంత ఉంది, కంప్లీట్ డేటా నాకు A to Z కావాలని చెప్పి ఆయన ఆర్డర్ చేయడంగా దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నారు అంతా కూడా. సో కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ధరణి పోర్టల్ పేరు మారితే మారచ్చు, భూమాత అని అంటున్నారు వాళ్ళు. దాంతో మాత్రాన మీ డేటాలో మీ పేరు ఎక్కడ ఏమి పోవు, అన్నీ ఉంటాయి. కాకపోతే కొన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఆప్షన్స్ ఏమో 4 ఆప్షన్స్ మారుస్తున్నారు. ఆ మారుస్తూ దాన్ని ఈజీగా, ఇంకా అనుకూలంగా, ఇంకా అందరికీ ఈజీగా అయ్యేట్టుగానే మారుస్తున్నారు తప్పితే దీంట్లో ఏమి పెద్ద కష్టపడేది అవసరం లేదు. అవకతవకలు ఎక్కడైతే జరిగినాయో దాన్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇప్పుడు దాని మీద ఫోకస్ చేశారు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. వీళ్ళంతా కమిషన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే ఇప్పుడు కొత్తగా డిజిటల్ పాస్బుక్ కూడా అంతకుముందు కొన్ని అయినాయి, తర్వాత ఆగిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి సెట్ అయిందంటే కొంచెం టైం పడుతుంది. సెట్ అయిందంటే అన్నీ ప్రక్షాళన చేసి అంతా క్లీన్ చేసిన తర్వాత, ఈ ధరణిని మొత్తం క్లీన్ చేసిన తర్వాత, ఇంకా ఆ తర్వాత ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నా వాళ్ళకి అప్పుడు ఈజీ. ఇంకా ముందర ఏదైనా సరే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఒక ల్యాండ్ కొన్నాడంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వెంటనే మ్యూటేషన్ కూడా అయిపోయిన తర్వాత వెంటనే మరి పాస్బుక్ కూడా వచ్చేట్టుగా అన్నీ A to Z అయ్యేట్టుగా ఇప్పుడు ఏదో ఇంకా దాని మీద బాగా ఫోకస్ చేస్తున్నారు ధరణి మీద. ఆ ధరణి ప్రకారంగా ఎవరైనా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నది ఇప్పుడు వచ్చి కొత్త ప్రభుత్వం. అట్లాగే ఇక్కడ మనం తెలంగాణలో ధరణి పోర్టల్ అంటాం, ఆంధ్రాలో వచ్చి మీ భూమి అంటాం. ఇక్కడ ఏంటంటే మొత్తం ఇప్పుడు ఇక్కడ ధరణిలో అయితే మరి ఏదో వస్తున్న సమాచారం ఇదంతా కూడా ఇక కోర్టుకే మొత్తం డైరెక్ట్గా హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా ఇష్యూస్ ఏమైనా ఉంటాయి. ఇది ఇప్పుడు మన అంతకుముందు గవర్నమెంట్ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీ ఉండేది ఇక్కడ ధరణిలో, కానీ అది తీసేసి ఏదో డైరెక్ట్గా కోర్టుకే మొత్తం హ్యాండ్ ఓవర్ చేయాలని అంటున్న విషయం. అది చూడాలి మరి కరెక్ట్గా. ఇంకా గవర్నమెంట్ ఇంకా ఏం డెసిషన్ తీసుకుంటే మనకైతే ఇంకా తెలియదు, క్లారిటీ లేదు. అక్కడైతే ఆంధ్రాలో అయితే ఇలాంటి ఇష్యూస్ అక్కడ కూడా ఉన్నాయి, అక్కడ కూడా పోర్టల్స్ ఉన్నాయి, అక్కడ కూడా మోడల్స్ అన్నీ ఉన్నాయి. మోడల్స్ ఇక్కడ ఉన్నాయి, మోడల్స్ అక్కడ ఉన్నాయి. కాకపోతే అక్కడ కూడా
ఎక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న చోట దానికైతే అక్కడ బాధ్యత తహసీల్దార్కి అప్పచెప్పారు అక్కడ బాధ్యత ఆంధ్రాలో. ఇంకా అదే నడుస్తుంది ఇక్కడ. సో దెర్ ఇస్ తేడా ఏంటంటే ధరణి పోర్టల్ ఇక్కడ తెలంగాణ అంటాము, మీ భూమి అని ఆంధ్రాలో అంటాము. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.